సో, ఈరోజు ఇప్పుడు మనం ఏం చేస్తుంది? ఏం చేయబోతుంది? ఫ్యూచర్‌లో ఎలా వర్క్ చేస్తుందని క్లారిటీగా అయితే చూద్దాము. మన టెక్స్ట్ బుక్‌లో కాలేజ్ చదువులు ఎలానో మారవు. కానీ మనకి మాత్రం ఈ స్కిల్ అనేది వచ్చుండాలి. అండ్ బై ద టైమ్ మీరు గ్రాడ్యుయేట్ అవుతప్పటికి ఇవన్నీ మోస్ట్‌లీ అప్‌డేటెడ్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. బికాస్ ఆఫ్ ద రెవల్యూషన్ దట్ ఏఐ ఈస్ గోయింగ్. ఈ ఏఐ రెవల్యూషన్ అనేది ఇప్పటివరకు జరిగిన ప్రతి ఒక్క రెవల్యూషన్ కంటే చాలా పెద్ద రెవల్యూషన్. ఆ ఏఐ అనేది, ఆ టెక్ అనేది హ్యూమన్ కంటే తెలివిగా అవ్వబోతుంది. అది మీరు ఇప్పుడు చూస్తారు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే మనకి మన సొసైటీ లేదా ఎకానమీలో ఏదైనా మేజర్గా షిఫ్ట్ వచ్చినప్పుడు మనం దాన్ని ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటాము. ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది మనకి 18th సెంచరీలో వచ్చింది. ఎప్పుడైతే మనకి స్టీమ్ ఇంజిన్ వచ్చింది, ఫ్యాక్టరీ స్టార్ట్ అయ్యి మొత్తం అంతా కూడా షిఫ్ట్ అయింది టువర్డ్స్ దిస్ ఫ్యాక్టరీస్. అండ్ సెకండ్ రెవల్యూషన్ వస్తేప్పటికి మనకి 19th సెంచరీలో ఎలక్ట్రిసిటీ వచ్చింది, పవర్ మెషిన్స్, కమ్యూనికేషన్స్, రైల్వేస్ అండ్ సొసైటీ మొత్తం అంతా కూడా స్పీడ్గా మూవ్ అవడం స్టార్ట్ అయింది. అండ్ థర్డ్ రెవల్యూషన్ వస్తేప్పటికి 20th సెంచరీలో కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, ఆఫీస్ జాబ్స్ అనేవి డిజిటల్ అయ్యాయి. ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేయడం అనేది స్టార్ట్ అయ్యింది. అండ్ ఫోర్త్ రెవల్యూషన్ 21st సెంచరీ అంటే 2000s లో మనకి ఇంటర్నెట్, మొబైల్ టెక్, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ వరల్డ్ ఫుల్ స్పీడ్ లో పెరుగుతుంది. కానీ ఇప్పుడు ఫిఫ్త్ రెవల్యూషన్ అనేది వస్తుంది. అదే సూపర్ హ్యూమన్ ఏఐ. దీనికి మనం ఎవరివి రెడీగా లేము. ఇది స్టీమ్ ఇంజిన్ కాదు, ఇది కరెంట్ ఆర్ ఎలక్ట్రిసిటీ కాదు, ఇది 50 times ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ని మ్యాచ్ చేసే ఏఐ. ఈ రెవల్యూషన్ రాకెట్ స్పీడ్ లో ఉంటుంది. So what we're going to get in 10 years time is possibly that difference in gap. And that's going to be super intelligence. నువ్వు చేయాలి అనుకునే జాబ్స్, సాఫ్ట్వేర్ జాబ్స్, జాబ్ ల్యాండ్స్కేప్, ఇండస్ట్రీస్, ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నీ అప్సైడ్ డౌన్ అవుతాయి. సో ఈ రెవల్యూషన్ లో మనం సర్వైవ్ అవ్వాలి అంటే మనం మారాలి. ఈ వీడియోలో మనం ఎందుకు ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ అనేది పడిపోతుంది, ఏఐకి ఎలా రెడీగా ఉండాలి, అండ్ న్యూ ఏజ్ లెర్నింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. అండ్ మొత్తం ప్రూఫ్స్ తో సహా మీకు ఇప్పుడు చూపిస్తాను. అందుకే నువ్వు 12th పాస్ అయినా, కాలేజ్ లో ఉన్నా లేదా జాబ్ చేస్తున్నా కూడా ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అవుతుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ ఫస్ట్ సెక్షన్. అదే ద స్పీడ్ ఆఫ్ ఏఐ చేంజ్. ఇప్పుడు నేను చెప్తున్నా కదా అన్ని మారిపోతాయి అని చెప్పడం చాలా చిన్న స్టేట్మెంట్. ఎందుకంటే అన్ని మారిపోవు, అన్నికంటే అన్ని ప్రతి ఇది మారిపోతుంది. నువ్వు అసలు ఇమాజిన్ కూడా చేస్తుండవు. అంతెందుకు కరోనా ముందు మనం ఎప్పుడైనా అనుకున్నామా మొబైల్స్ అన్ని మాడి మొత్తం అంతా డిజిటలైజ్ అవుతుందని చెప్పి? దెబ్బకి కరోనా వచ్చింది, మొత్తం అంతా మారిపోయింది. అండ్ ఇప్పుడు కూడా ఏఐ నువ్వు అస్సలు ఇమాజిన్ చేయని రేట్ లో పెరుగుతుంది. ఎందుకంటే 2027 డిసెంబర్ కి అకార్డింగ్ టు AI 2027 రిపోర్ట్ గ్లోబల్ ఏఐ కంప్యూటర్ అనేది 30x అవుతుంది. అంటే ఇప్పటికీ GPT-4, Claude 3.5 లాంటివి చేయగలిగిన ప్రాసెసింగ్ పవర్ కన్నా 30x టైమ్స్ పవర్ఫుల్ సిస్టమ్స్ అనేవి రెడీ అవుతాయి. ఇదే స్పీడ్ తో ఉంటే 2025 లో ఉన్న ఏఐ ఏదైతే ఉందో 2027 లో అది రాకెట్ అవబోతుంది. అకార్డింగ్ టు ద గ్రాఫ్స్ విచ్ యు కెన్ సీ ఓవర్ హియర్, 2022 లో అసలు జీరో దగ్గర ఉన్న ఏఐ అనేది 2025 లో ఏ లెవెల్ కి వచ్చింది. అండ్ అకార్డింగ్ టు ద రిపోర్ట్స్ బై ద ఎండ్ ఆఫ్ 2027 అనేది రాకెట్ కి వెళ్ళబోతుంది. మీరు చూసుకోండి ఒకసారి గ్రాఫ్స్ అనేవి, మీకే మైండ్ బ్లాక్ అవబోతుంది. అండ్ అకార్డింగ్ టు దట్ రిపోర్ట్ 2027 స్టార్టింగ్ కే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కంటే ఏఐ అనేది చాలా బెటర్ గా కోడ్ అనేది చేయబోతుంది. ఫాస్ట్ గా, క్లీన్ గా అండ్ ఆప్టిమైజ్డ్ గా చేయబోతుంది. అప్పుడు మనం టెక్ బిల్డ్ చేయడానికి టూల్స్ వాడడం కాదు, టూల్సే మనకి టెక్ బిల్డ్ చేసిస్తాయి. సో ఇమాజిన్ చేసుకోండి ఎంత ఫాస్ట్ గా గ్రో అవబోతుందో ఏఐ అనేది విత్ ఇన్ జస్ట్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. అండ్ 2028 కల్లా AGI అనేది రాబోతుంది. AGI, Artificial General Intelligence. AGI, whatever you want to call it, super intelligence. And AGI, our goal is to make AGI. అక్కడ మనకి ఏ అనేది జస్ట్ కోడింగ్ మాత్రమే కాదు, మెడిసిన్, లా, రైటింగ్, ఆర్ట్, టీచింగ్, రీసెర్చ్ ప్రతి డొమైన్ లో మనకి మనిషి కంటే చాలా బెటర్ గా చేయగలుగుతుంది. అండ్ ఇదేదో వీడియోలో సోది చెప్పేటట్టు కాదు, యాక్చువల్ గా జరుగుతుంది. చైనాలో, US లో ప్రతి చోట మీరు కూడా చూసుకోవచ్చు. ఏఐ అనేది, రోబోటిక్స్ అనేది ఆపరేషన్స్ చేస్తుంది. అది కూడా బెటర్ దెన్ అక్యురసీ ఆఫ్ ఎ హ్యూమన్. అర్థమవుతుందా? హ్యూమన్ ఇస్ రిక్వైర్డ్ బట్ ఏఐ ఇస్ సర్పాసింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఎ హ్యూమన్. దానికి మీరు రెడీగా ఉండాలి. ఎందుకు మనకి ఇంత ఫాస్ట్ గా జరుగుతుంది, ఇదంతా నిజమేనా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే 18th సెంచరీ, 19th సెంచరీ, 20th సెంచరీ చూసుకుంటే ఒక్కొక్క రెవల్యూషన్ రావడానికి 100 years వరకు టైం పట్టేది. కాకపోతే బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ఒకడు ఏదైనా రూమ్ లో కూర్చొని ఏదైనా బిల్డ్ చేశాడు అంటే విత్ త్రూ అవుట్ ద వరల్డ్ తెలియడానికి విత్ ఇన్ సెకండ్స్, విత్ ఇన్ అవర్స్
అందరికీ తెలిసిపోతుంది. సో ఒకవేళ గూగుల్ అనేది ఏదైనా రిలీజ్ చేస్తే ఓపెన్ ఏఐ అనేది బ్యాకప్గా ఆల్రెడీ రీసెర్చ్ చేసుకొని మొత్తం అంతా రెడీగా పెట్టుకొని ఉంది. ఇదేదైనా రిలీజ్ చేయగానే నేను దీంతో వస్తాను అని చెప్పి. సో అందరూ సోషల్ మీడియా వల్ల ఈ రెవల్యూషన్ అనేది మన ఊహలకు కూడా మించినంత స్థాయికి వెళ్ళిపోద్ది. అండ్ ఒక్కసారి చెప్పాలంటే ఈ ఏ రెవల్యూషన్ అనేది ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఒక్క రెవల్యూషన్ కంటే చాలా పెద్ద రెవల్యూషన్. ఇప్పటి వరకు జరిగిన రెవల్యూషన్లో టెక్ అనేది లేదా సిస్టమ్స్ అనేవి హ్యూమన్కి హెల్ప్ చేసే పనుల్లో, కాకపోతే ఈ రెవల్యూషన్లో ఆ ఏఐ అనేది ఆ టెక్ అనేది హ్యూమన్ కంటే తెలివిగా అవ్వబోతుంది. అది మీరు ఇప్పుడు చూస్తారు. అది మొత్తం ఈ రిపోర్ట్లో ఉంటుంది. ఈ రిపోర్ట్ ఒకసారి జాగ్రత్తగా చదవండి, మీకు మొత్తం అర్థమవుతుంది. అండ్ అలాగైతే మనకి ఇంటర్నెట్ వచ్చినప్పుడు ఈ ప్రతి ఒక్కరు ఇంటర్నెట్ అనేది వాడేవాడు కాదు. కాకపోతే ఎప్పుడైతే మనకి జియో వచ్చిందో అప్పుడు మనకి కాస్ట్స్ అనేవి ఏమైతే కమోడిటైజ్ అయిపోయాయి అనమాట. అంటే కాస్ట్స్ అన్ని చాలా తగ్గిపోయి అలానే ఏఐ అనేది ఇప్పుడు కాస్ట్లీ, అందరూ వాడలేరు. కాకపోతే విత్ ఇన్ జస్ట్ ఫ్యూ ఇయర్స్ 3-4 yearsలో ఎవరో ఒక కంపెనీ వస్తాడు, ఆ కంపెనీ వచ్చి ఏఐ ఫ్రీ ఐఐ అది అని చెప్పేసి చేస్తాడు. అండ్ అప్పుడు నువ్వు అస్సలు రెడీగా ఉండవు. నువ్వు ఒక కన్జ్యూమర్లో ఉంటావా, నువ్వు ఒక డెవలపర్లో ఉంటావా, నువ్వు రూల్ చేస్తావా ఏని పట్టుకొని నువ్వు ఇప్పుడే డిసైడ్ చేసుకో. అండ్ ఇప్పుడు మనం చూడబోతున్నాం అసలు ఎందుకు మనకి ఇది మ్యాటర్ అవుతుంది అని చెప్పి. ఎందుకంటే మీరు ఇప్పుడు కాలేజ్లో చదివే సబ్జెక్ట్స్ లేదా చదవబోయే సబ్జెక్ట్స్, మీరు నేర్చుకోబోయే టూల్స్ అన్నీ కూడా మోస్ట్లీ మెమరైజేషన్ బేస్డ్ థియరీ హెవీగా ఉంటాయి. అండ్ బై ద టైం మీరు గ్రాడ్యుయేట్ అవుతప్పటికి ఇవన్నీ మోస్ట్లీ అవుట్డేటెడ్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి బికాస్ ఆఫ్ ద రెవల్యూషన్ దట్ ఏఐ ఈస్ గోయింగ్ కదా. సో ఇప్పుడున్న రోల్స్ లైక్ జూనియర్ డెవలపర్, క్యూఏ టెస్టర్స్, బేసిక్ అనలిస్ట్స్ ఏఐ వల్ల నెక్స్ట్ 5 yearsలో బ్యానిష్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు బీటెక్లో చదివే 4 years ఇండస్ట్రీకి రెడీ అవ్వాలి అని చెప్పేసి చదువుతున్నారా, లేదా జస్ట్ పాస్ అవ్వాలి అని చెప్పేసి చదువుతున్నారా అనేది మీరు ఇప్పుడే రియలైజ్ చేసుకునే టైం అనేది వచ్చింది. చాలా ట్రెడిషనల్ కాలేజెస్లో అవుట్డేటెడ్ ఎగ్జాంపుల్స్ సిలబస్లో ఏఐ డేటా సైన్స్ గురించి అసలు ట్రేసే లేదు. స్టిల్ ఇంకా మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ 1990s లాగా ఇప్పుడు కూడా నేర్పిస్తున్నారు. అయినా ఒక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్కి ప్రోగ్రామింగ్ నేర్చుకునే ముందు వారికి పీరియడిక్ టేబుల్ లేదా అసలు కెమిస్ట్రీ చదవాల్సిన అవసరం ఏంటి అనేది ఇంకా రియలైజ్ అవ్వట్లేదు. ఇండస్ట్రీలో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటి, స్టార్ట్అప్స్ ఎలా ఆపరేట్ చేస్తాయి, అసలు ప్రొడక్ట్ మైండ్ సెట్ ఏంటి, అసలు ఈ టాపిక్స్ ఎప్పుడు ముట్టకుండా 4 years మనం బుక్స్ పట్టుకుని ఎగ్జామ్ పాస్ అయ్యే దాంట్లోనే ఉంటాం, ఎప్పుడు సెమిస్టర్ పాస్ చేయాలని చెప్పి. అండ్ ఫైనల్ ఇయర్ ప్లేస్మెంట్స్ వచ్చినప్పుడు రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ లేదు, ఎక్స్పోజర్ లేదు, అండర్స్టాండింగ్ లేదు. అప్పుడు డైరెక్ట్ గా ఇంకేం చాయిస్ లేక ఎంట్రీ లెవెల్ జాబ్ కి ఏదో 4-5 LPAకి వెళ్ళిపోతాం. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా స్ట్రగుల్ అవుతారు. టైం మేనేజ్మెంట్, కమ్యూనికేషన్, టీమ్ వర్క్, ప్రాజెక్ట్ ఓనర్షిప్ అన్నీ కూడా జీరో. బికాస్ 4 years ఆఫ్ ఇంజనీరింగ్ మనం బుక్స్ కి ప్రిపేర్ అయ్యాం, అంతేగాని ఎప్పుడు మనం ఇండస్ట్రీకి ప్రిపేర్ అవ్వలేదు. సో ఇంత ఫాస్ట్గా మూవ్ అవుతున్న ఏ రెవల్యూషన్లో మీరు కూడా పార్ట్ అవ్వాలి, మీరు కూడా ఏతో కంప్లీట్ చేయాలి అంటే మీరు ఇంకా ఓల్డ్ ఏజ్ కైండ్ ఆఫ్ లెర్నింగ్లోనే మీరు ఇంకా ఉంటే సరిపోదు. మరి ఎలా ఉండాలి, దాని సొల్యూషన్ ఏంటి, ద వే ఆఫ్ లెర్నింగ్ ఎలా మారాలి ఏంటి అని చెప్పి ఇప్పుడు నేను చెప్తాను చూడండి పాయింటర్స్. ఆ పాయింటర్స్ జాగ్రత్తగా మీ బ్రెయిన్లో పెట్టుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు ఏ జనరేషన్లో సర్వైవ్ అవ్వాలంటే మన లెర్నింగ్ ప్రాసెస్ అనేది మారాలి. ఫస్ట్ వచ్చేటప్పటికి బిల్డ్ ఫస్ట్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఉండాలి. అంటే టెక్స్ట్ బుక్స్ చదవడం సరిపోదు, రియల్ వరల్డ్ లో ప్రొడక్ట్ బిల్డ్ చేయడం, ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంప్రూవ్ చేయడం, ఇది యాక్చువల్ లెర్నింగ్ ప్రాసెస్. పేపర్ మీద ప్రాజెక్ట్ చేసి ఫైల్లో క్లోజ్ చేయడం కాదు, ఇంటర్నెట్ లో పబ్లిష్ చేయడం, లైవ్ యూజర్స్ తో టెస్ట్ చేయడం. సింపుల్ గా చెప్పాలంటే గిట్హబ్ లో రెపో క్రియేట్ చేయడం ఈజ్ మోర్ వాల్యుయబుల్ దెన్ క్లాస్ రూమ్ మీద వైవల్లో ఆన్సర్ చెప్పడం కంటే. అండ్ సెకండ్ వచ్చేటప్పటికి ఏఐ ఫ్లూయెన్సీ. అంటే ప్రాంప్ట్ చేయడం, ఇవాల్యుయేట్ చేయడం, కంట్రోల్ చేయడం. జీపీటీని ఓపెన్ చేస్తే సరిపోదు, మీరు ఏఐని కరెక్ట్గా క్వశ్చన్ చేయాలి, రిజల్ట్ని అనలైజ్ చేయాలి, డైరెక్షన్ అనేది ఇవ్వాలి. అంతేకాకుండా మల్టిపుల్ ఏఐ టూల్స్ని సింక్లో యూజ్ చేయడం అనేది మీరు నేర్చుకోవాలి. ఇది రియల్ స్కిల్. అండ్ ఏఐని ఆపరేట్ చేయడం ఫ్యూచర్లో ఎంఎస్ ఆఫీస్ వాడినంతా రెగ్యులర్ అయిపోతుంది అనమాట. అంటే ప్రతి ఒక్కరు ఏఐని వాడతారు. అండ్ ఇది మనం ఎన్నో పాడ్కాస్ట్స్లో కూడా వింటున్నాం, మీరు ఇంకా రియలైజ్ అవ్వాలి. ఫోన్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు అరే మనకెందుకు కూడా ఫోన్ అని, ఇప్పుడు నర్సరీ వాడు. అండ్ మనం చూసుకుంటే మన గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ ప్రతి ఒక్కరు కూడా ఫోన్, వాట్సాప్ అన్నీ వాడుతున్నారు. ఏ వస్తే డైరెక్ట్ ఫోన్తో మాట్లాడచ్చు, డైరెక్ట్ మనం ఏ కంట్రోల్స్ కూడా చేయగలే. ప్లీజ్ కాల్ టు మై సన్ అంటే డైరెక్ట్ కాల్ చేసేస్తుంది, ప్లీజ్ కాల్ టు మై ఫాదర్ అంటే డైరెక్ట్ చేసేస్తుంది. సో ఎంత మంచిగా ఏ అనేది ఇన్వాల్వ్ అవుతుంది అన్నప్పుడు ఏని ఎందుకు ఎవరు వాడుకోరు, ఏని వాడతారు, ప్రతి ఒక్కరు వాడతారు. థర్డ్ చేంజ్ ఇన్ అవర్ లెర్నింగ్ వస్తేప్పటికి కమ్యూనికేషన్ మాస్టరీ అనేది చేసుకోవాలి. అంటే ఏ చేసేది కొంతవరకు లాజికల్, కోడ్, డేటా, కానీ అసలు మనం క్లయింట్కి ఎలా కన్విన్స్ చేయాలి, టీమ్తో అలైన్ అవ్వడం, ఐడియాని పిచ్ చేయడం, ఇవన్నీ ఏ అనేది చేయదు, మనం చేయాలి. సో మన థాట్ ప్రాసెస్ని స్ట్రక్చర్ చేయడం, క్లియర్గా క్లారిటీగా చెప్పడం, అండ్ ద వే వీ షుడ్ పిచ్ కమ్యూనికేషన్ అనేది, మాట్లాడే స్కిల్స్ ఎలాగైతే వేరే వాళ్ళతో మాట్లాడతామో అవి నేర్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ప్రొడక్ట్ బిల్డ్ చేసే వరకు నువ్వు ఒక డెవలపర్,
కాకపోతే ఎప్పుడైతే నువ్వు దాన్ని పిక్ చేయగలవో, ఎప్పుడైతే ఆ సొల్యూషన్ నువ్వు బయట వరల్డ్కి అమ్మగలవో, దెన్ యు ఆర్ అన్ ఎంటర్ప్రెన్యూర్, దెన్ యు ఆర్ అ CEO, దెన్ యు ఆర్ అన్ అల్టిమేట్ ఫౌండర్ ఫర్ అ కంపెనీ. సో అర్థమైంది కదా. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్కిల్. నెక్స్ట్ చేంజ్ వస్తేప్పటికి అడాప్టబిలిటీ అట్ AI స్పీడ్. మీరు నేర్చుకుంటున్నారు కానీ కాన్సెప్ట్ అనేది 6 months అవుట్డేటెడ్ అయిపోవచ్చు, లేదా 6 months ఇంకేదో కొత్త కాన్సెప్ట్ వచ్చేయచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు AI రెవల్యూషన్ జరుగుతుంది కాబట్టి ఇప్పటికిప్పుడు ఓకే, ఇప్పుడు ఒక మోడల్ వచ్చింది, నెక్స్ట్ ఇంకో మోడల్ వచ్చింది, నెక్స్ట్ ఈ టైంలో ఇప్పుడు ఇంకొక టైప్ ఆఫ్ ప్రాంప్ట్స్ అనేవి వచ్చాయి, నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ ప్రాంప్ట్స్ వస్తాయి. సో అన్నిటికీ కూడా మీరు అడాప్టబుల్ అయ్యి ఉండాలి. అంటే మన టెక్స్ట్ బుక్ లో కాలేజ్ చదువులు ఎలానో మారు, కానీ మనకి మాత్రం ఈ స్కిల్ అనేది వచ్చి ఉండాలి. లర్న్, అన్లర్న్ అండ్ రీలర్న్. సో ఈ స్కిల్ అనేది ఒకవేళ మీకు వస్తే మీరు ఎప్పటికప్పుడు మీరు ఏదైతే నేర్చుకుంటున్నారు, దాన్ని అప్లై చేస్తున్నారు, ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంకొకటి కొత్తది వచ్చింది, సో పాత మీరు అన్లర్న్ చేయగలుగుతున్నారు అండ్ రీలర్న్ చేయగలుగుతున్నారు, లేదా రెండు సైమల్టేనియస్గా చేయగలుగుతున్నారు. బికాస్ ఆఫ్ విచ్ యు ఆర్ ఇన్ ద టాప్ ఆఫ్ ద ఇండస్ట్రీ అవ్వగలరు. సో ఈ స్కిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ 4 థింగ్స్ని ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే సో ఏ స్టూడెంట్ అయినా కూడా ఏ కాలేజ్లో ఉన్నా కూడా చేయగలరు. కాకపోతే ఈ ప్రాసెస్నే ఒకవేళ మన గవర్నమెంట్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి అంటే 10-20 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే నేను ఈసీలో చదివిన ఏదైతే మైక్రో కంట్రోల్ ఉండదో 8086 అనేది ఇంత ఉంటుంది. అది కానీ ఇంతే చిప్లో ప్రజెంట్ బిలియన్స్ మన కౌంట్ కూడా లేదు. అన్ని అంటే వరల్డ్ లో ఉన్న జనాలందరినీ కలిపితే అన్ని ఐసీస్ అనేవి మనకేం జరుగుతున్నాయి, ఇంత చిన్న చిప్లో వచ్చేస్తున్నాయి. కానీ మనం ఇంకా అంత పెద్ద చిప్ గురించి చదువుతున్నాం. సో ఎంతో టెక్నాలజీ అనేది చాలా మారిపోయింది అండ్ మనకు కూడా క్లారిటీ అనేది వచ్చింది. ఒకవేళ మనం ఇదే దాంతో ఫాలో అవుతూ ఉంటే మనం ఎప్పటికీ సర్వైవ్ అవ్వలేము అని చెప్పి. సో ఈ మన ఎడ్యుకేషన్కి సో ఏకి మనం ఒక అడ్వాన్స్డ్ ఉండాలంటే ఏ మించి మనం వర్క్ చేయాలంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే స్టెప్ బై స్టెప్ కోర్సెస్ అన్నీ, అడ్వాన్స్డ్ కోర్సెస్ అన్నీ కూడా అప్లోడ్ అయితే చేస్తాను. ఎవరు మిస్ కాకుండా ఉండాలంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. అండ్ ఏమన్నా డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో అంటిల్ దెన్ బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.